అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బెండకాయలు చూసారా, నేను ఆ రోజు మా చెట్టుకి బెండకాయలు కాస్తే మా వారు కోసారు కదా, అవి ఇది పిల్లలకి 2 ఎగ్గులు ఉడకబెట్టాను. ఇదిగోండి, నేను చేసిన తప్పు ఏంటంటే బెండకాయలు మా వారు కట్ చేద్దాం అంటే చెట్లకి నేను అన్నాను కొంచెం పెద్ద అవనీలే బాగుంటాయి అంటా ఉన్నా. మా వారు చెప్తానే ఉన్నారు నాతోటి, వద్దు ముదిరిపోయిద్దండి. నేను వెళ్ళలేదు. చూడండి అవన్నీ ముదిరిపోయినాయి. ఇదిగోండి. మా వారు లేదండి, పని ఉందని గుంటూరు వెళ్ళారు. మార్నింగ్ 3:30కే వెళ్ళిపోయారు. ఫస్ట్ నేనేం చేస్తానంటే బెండకాయలని ఆయిల్ పోసి ఫస్ట్ బెండకాయలు వేసేస్తాను. ఆ జిగురు మొత్తం పోయి బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ నేను ఎలా చేయాలో చూపిస్తాను. దోశ కూడా వేయాలండి. ఎగ్ అవుతుంది, రైస్ కడిగి పెట్టాలి, బెండకాయలు, కాయగూరలకు వస్తూ ఉన్నా. అన్నీ రెడీ చేసేసాను. పిల్లలకి వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. బ్రష్ చేసేస్తే కర్చీఫ్ ఎవరిది? కర్చీఫ్ పెట్టుకోవాలా, మర్చిపోతారు. ఆటో తీసుకొని వెళ్ళారు మా వారు గుంటూరుకి. ఈసారి బెండకాయలు చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేయాలండి, ఎందుకంటే పెద్దవి అయితే ముదిరిపోతున్నాయి. కొన్ని వంకాయలు వచ్చినాయి చూసారా, అదిగోండి వంకాయ. అది కింద వంకాయ ఉంది చూడండి అక్కడ. ఈ చెట్టుకైతే 2 వంకాయలు ఉన్నాయి. ఇవ్వండి, వారు వచ్చాక బెండకాయలు అవి చిన్నవి కూడా కట్ చేయాలి. జిగురు మొత్తం పోవాలా, ఎక్కువ ఉన్నాయి దీనికి బాగా. కొంచెం అయితే జిగురు పోద్ది. ఇదిగోండి ఎగ్ ఉల్లిపాయలు తీసేసాను. ఎప్పుడైనా ఈ కర్రీలోకి కొంచెం ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ ఉండాలి. చూడండి, ఇది కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట. ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం జిగురు ఉంది, ఇది కూడా పోతే ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ వేసుకుంటాం. ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసాను. బెండకాయలు జిగురంతా పోయింది. కొంచెం ఉల్లిపాయ మెత్తబడిందంటే మనం టమాటా వేసేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చేసుకుంటే. ఇంతమంది ఉల్లిపాయ వేగిన తర్వాత బెండకాయ వేసేసి అలా చేస్తారు, దానికంటే ఈ స్టైల్ చాలా బాగుంటుంది. ఇదిగోండి దోశ కానీ రెడీ చేసి పెట్టేశాను. మా పిల్లలు మాత్రం రెడీ అవుతూ ఉన్నారు. గంట వాళ్ళు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి. ఈరోజు వాషింగ్ మిషన్ అయినా అదే రిపేర్ అయింది, కంప్లైంట్ పెట్టి వచ్చామండి. ఈరోజు వస్తానన్నారు. అదేంటంటే ప్రాబ్లం ఏంటంటే వాటర్ బయటకు లీక్ అయిపోతుంది. అంటే మొత్తం వేసేసి లోపల బట్టలు వేసేసి సర్ఫ్ వేసి తిప్పుతాం కదా, అప్పుడు వాటర్ తీసుకొని అది తిప్పిన తర్వాత ఎప్పుడుకో 1/2 అవర్ తర్వాత వాటర్ వదిలేదు కదా, అలా కాకుండా స్టార్ట్ చేసినప్పుడు వాటర్ అంతా కిందకి పోతా ఉంది మిషన్లో నుంచి. ప్రాబ్లం ఏంటో కంప్లైంట్ పెట్టొచ్చాము. ఈరోజు వస్తానన్నారు. లోపల ఏదైనా ఇరుక్కున్నా ఏం చేసినా అలాగే వస్తుంది అన్నారు. కానీ 1 మంత్కి ఒకసారి అంట క్లీన్ చేసుకుంటూ ఉండాలంటండి, లేకపోతే మిషన్స్ అన్నీ అలాగే అవుతూ ఉంటాయంట. జలుబు చేసింది, గొంతు బాగోలేదు, వాతావరణానికి జలుబు చేసింది బాగా, గొంతు నొప్పి నాకు. మంట పడితే టమాటా కూడా వేసేస్తే దోశ పోసుకోవాలి. పెద్ద పెనం కోసం చీరలు మొత్తం తిరిగానండి, బాపట్ల మొత్తం తిరిగాను. ఈ సైజే అంటున్నారు, ఇవేమో పాడైపోతున్నాయి. దోశ రావట్లేదు. దీన్ని మీద తీసుకొని చాలా రోజులు అయింది, 2 సంవత్సరాలు అంత పైన అయ్యింది. దోశ రావట్లేదు, తప్పట్లా. మళ్ళీ దీని మీద వేయాల్సి వస్తుంది దొరికేదాకా.
ఇలా అయితే చాలు. ఉల్లిపాయ మనం టమాటా వేసుకున్నాం ఇప్పుడు. పసుపు ఉప్పు వేసేసానండి. పసుపు ఉప్పు వేసాను, మగ్గనియాలి. దోశలు వేసేసాను, వాళ్ళు రెడీ చేసి టిఫిన్ వేసేస్తా. అలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది. కారం తర్వాత వేస్తాను. ఇదిగోండి, ఇంకొక మంట పడితే కారం వేసుకోవచ్చు. దోశలు వేసి ఇచ్చే దోశలు తింటూ ఉన్నారు. తినేసరికి కర్రీ అయిపోతే వాళ్ళకి జల్లేసి క్యారేజ్ కట్టాలి. రచ్చ రచ్చ చేస్తున్నారు, కొట్టుకుంటున్నారండి బాబోయ్. తలనొప్పి వచ్చేసింది ఇప్పుడు దాకా అరిసి నాకు. ఈ స్టైల్లో ఒక్కసారి మీరు ఎవరన్నా కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. కానీ చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది కర్రీ ఇలా చేసుకుంటే. దోశలు తింటున్నారు. కారం వేసానండి ఇప్పుడే. కారం వాసన పోయేదా కొంచెం మగ్గనిస్తే కర్రీ అయిపోయిద్ది. పిల్లలు తింటారు కదా, కారం కూడా నేనేం ఎక్కువ వేయలేదు. అయిపో వచ్చిందండి కర్రీ. మా చెట్టుకి కాసిన బెండకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. అదొక ఆనందం. మన చెట్టుకి ఏదన్నా కొంచెం వచ్చిన తీసుకొని మనం వండుకున్న అదొక ఆనందం. అయిపోయింది, ఆపేసి క్యారేజ్ కట్టేస్తాను. వాళ్ళు టిఫిన్ తింటున్నారు. ఎగ్స్ కూడా తీసి పెట్టాను. క్యారేజ్ కట్టేసి కంటిన్యూ చేస్తాను. అదిగోండి తింటున్నారు, గంటలు గంటలు కూర్చొని తింటూ ఉంటారు. ఇంకోండి మళ్ళీ పిల్లలకి పాలు పొయ్యి మీద పెట్టాను, హార్లిక్స్ కలిపిద్దామని. కర్రీ కూడా తీసి పెట్టేశాను. ఇంకో వింత ఏంది తెలుసా, ఇప్పుడు గొంతు రావట్లేదు. క్యారేజ్ కడదామని ఇది ఎగ్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టా బాక్స్లో. దీంట్లో అన్నం వేద్దాం, కూర కూడా రెడీగా ఉందని ఎత్తుకుంటుంటే అన్నం అనలేదండి. ఇప్పుడు బియ్యం గడికి పెట్టాను. అసలు మతిమరపు వచ్చేసింది నాకు. పిల్లలు కూడా టిఫిన్ తినేశారు. సరే ఇది అయ్యేలోపు నేను వెళ్ళి పిల్లలకి జల్లన్న వేసేసి పిల్లల్ని రెడీ చేసేసాను అనుకో. అయ్యో ఒక పని అయిపోయింది. క్యారేజీ కట్టేసేదాన్ని తల్లి. అవుతుంది, రైస్ అవుతుంది. నేను ఆపుతాను పో. రైస్ అవుతుంది, పాలు కూడా పెట్టేశాను. నేనేం చేస్తానంటే పాలు ఆపేసి ముందెళ్ళి పిల్లలకి షూ వేసి జల్లేసి అన్నీ వేసేసరికి అన్నం అయిపోద్ది. లాస్ట్లో క్యారేజ్ కడదామని ఇంకా పాలు ఆపేసి అయ్యో అన్నీ రెడీ చేసుకున్నానండి. కర్రీ తీసి పెట్టా కప్పులో వేద్దామని చెప్పేసి. గుడ్డు కూడా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకుని లోపల వేసేసాను కూడా. అన్నం డేక్ష ఎత్తుకుంటున్నాను నేను. మైండ్ పోయింది ఒక్కసారిగా నాకు. అన్నం ఏమైపోయిందని. ఎప్పుడు ఇలా జరగలేదు. చాలా నీళ్ళు మూతుడుచుకోపో. వస్తున్నాను పదండి, జడేస్తాను. కూర్చోచేసి జడేస్తాను. పాలు ఆపేసి వస్తాను తల్లి. లాస్ట్లో వెళ్ళేటప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పాలు కలిపిస్తే కొంచెం తాగెళ్తారు. ఈ చలికాలానికి కొంచెం వేడివేడిగా అంత హార్లిక్స్ వేసిస్తే తాగేసి వెళ్ళిపోతారు. ఈ రైస్ ఎప్పుడు అవ్వాలి, ఇది కొంచెం ఎప్పుడు ఆరాలి, ఎప్పుడు క్యారేజ్ కట్టాలో. 8 అయిపోయింది టైము. 8:30కి బస్ వస్తుంది. ఓకే, మిగతాది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అయిపోయిందండి, పిల్లలకి జల్లేసాను, రెడీ అయిపోయారు. రైస్ మూత పెట్టేసాను, కొంచెం మగ్గాలి మాత్రం. అయితే క్యారేజ్ కట్టాలి. బస్ టైం అయిపోయింది. టైం ఎంత? 8:30కి బస్ వచ్చింది. టైం కూడా 8:30 అయింది. క్యారేజ్ కట్టల. ఈరోజు నేను చేసిన పనికి అయ్యో, పిల్లలు రెడీ అయిపోయి బ్యాగులు తీసుకొని కూడా వెళ్ళిపోతున్నారు అక్కడికి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడికి. జెస్సీ, నీ బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు, క్యారేజ్ తీసుకొస్తాను.
చాలా టైం అయిపోయింది. ఎక్కడ పని అక్కడే ఉంది. వీళ్ళు వెళ్ళాక మళ్ళీ పని చేయాలి, వీడియో అప్లోడ్ చేసి పెట్టాలి, మళ్ళీ లైవ్ పెట్టాలి, చాలా పనులు ఉన్నాయి. అయిపోవాలి, అన్నం అయిపోతే. క్యారేజ్ కట్టేశానండి. అది ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు? క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయారు, కట్టేసి హడావుడే అయిపోయింది. పాపం పాలు కలుపులా బస్సు వస్తుంది, నేను చూసి వచ్చి పాలు కలుపుతాను. నిసి చిన్న అమ్మాయికి వద్దంట, మా పెద్ద అమ్మాయి తాగిద్దంట పాలు. పాలు తాగుతుంది, టైం అయిపోయింది. మరి తాగేవా? గ్లాస్ తీసుకురా, చిన్నగా తాగు, బస్సు రాలా చేసి, చిన్నగా తాగు, బస్సు రాలా. తాగు తాగు, ఉంది గ్లాసులో ఇంకా పాలు ఉన్నాయి, తాగేసి షింక్లో వేసే. ఇట్లా మూత కడుగుతాను, ఇట్లా తుడిస్తే ఇట్లా అంతా రోతరాజు చేసుకుంటున్నారు. ఏం కాదు, లాస్ట్లో కొంచెం ఉంటే చక్కెర. ఎప్పుడు చూడు స్వీట్గా ఉండాలని జలుబు చేస్తే కూడా. మూత తుడుచుకున్నావా? సరే బాయ్ చెప్పండి. అయిపోయిందండి, పిల్లలు వెళ్ళిపోయారు, ఇంట్లో పని మొత్తం అయిపోయింది. నేను టిఫిన్ చేశాను ఇప్పుడే, ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టేశాను. ఇంకా లైవ్ పెట్టాలి. ఏంటో పిల్లలు వెళ్ళినప్పటి నుంచి బాగాలేదు, టెన్షన్, స్కూల్ టైం అయిపోతుంది అది ఇది అని చెప్పేసి పంపించేశాను. ఇప్పుడే టిఫిన్ తిన్నాను, ఒక 10 minutes రెస్ట్ తీసుకొని లైవ్ ఆన్ చేస్తాను. ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా మరిన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది. ప్లీజ్ అండి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయిపోయింది, ఇప్పుడు లైవ్ స్టార్ట్ చేస్తాను. ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి, ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేయాలి. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి లేదు, ఇంకా అంతేనండి. ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత? 10:30 దాటిందండి. ఇప్పుడు అయ్యింది, ఇప్పుడు తిన్నాను టిఫిన్, ఇప్పుడే తిని ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఓకేనండి, అందరికీ బాయ్. ఇంకా అదొకటేనండి ప్రాబ్లం? డస్ట్ ఎలాగ లేని ఇప్పుడు? నెలకోసారా? కింద పాచ ఏమి రాలేదుగా? పైప్లో ఉంటుంది అన్నారా? ఎవరన్నారు? చెప్పారు చాలామంది, క్లీన్ చేసుకున్న వాళ్ళందరూ ఫోన్ చేస్తే అడిగితే చెప్పారు. దాంట్లో కూడా ఏమన్నా దుమ్ము పాచ పట్టిందా? అంటే మేము ట్యాంక్లో పైకి మోటార్తో ఎక్కిస్తున్నాం అండి. మోటార్ లేదు, పైప్తో ఎక్కిస్తున్నాం. దాంట్లో పాస్ అయి పడుతుంది కదా లోపలికి, దానివల్ల ఏమైనా వచ్చిందేమో అని డౌట్. అదేలే, వాటర్ ప్రాబ్లం రాకుండా మిషన్లో ఏమి బాగుంది, అది మనం చేస్తేనే పోయేది. ఇది కంప్లైంట్, మరి మీరు అది మీరు చేసుకున్నారా? మాకు ట్యాంకులు అది నిన్న ట్యాంకులు కడిగానే అందరూ అట్టే కడుతున్నారు. వైఫై కనెక్షన్ ఉందిగా. నేను బిగ్ బాస్ కోసం పెట్టించుకున్నా.